హలో గాయ్స్, బ్లడీ రోమియో. సో ఫస్ట్ అయితే హ్యాపీ బర్త్డే నాని అన్న. సో ఈ నాని అన్న మంచి మంచి మూవీస్ అన్నీ తీస్తాడు అన్నమాట. సో చాలా మంది టైర్ 1 అది ఇది అని చెప్తారు, కానీ అసలు ఫస్ట్ నాకు అంటే ఇప్పుడు నాని అన్న ఉంటాడు. సో నాని నుంచి ఒక మంచి మూవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అయితే నాని మూవీ రిలీజ్ అవుతుందా అని అంటే ఒక మంచి డెఫినెట్గా ఒక మంచి కంటెంట్ ఉన్న ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ వస్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. లాస్ట్ టైం అయితే మన మూవీ పేరు ఉంటుంది అబ్బా, శైలేష్ కనోలతో వచ్చింది, 83 అనుకుంటా. సో అది ఒక్కటి ఏ సర్టిఫికేట్ వచ్చింది. సో చిన్నపిల్లలు అయితే రాలేకపోయారు అనమాట. సో దాంట్లో దాన్ని ఏమంటారు, అక్కడక్కడ అంటే ఆ క్యారెక్టర్ వైజ్గా చూసుకున్నట్టయితే అక్కడక్కడ బూతులు ఉంటాయి తప్పించి ఇంకా ఏం ఉండదు. జస్ట్ నార్మల్గా ఒక సేవియర్ లాగా కనబడతారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ది ప్యారడైజ్ మూవీ అయితే వస్తుంది. సో దాని విషయం నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఎందుకు ఆ మూవీ అలా ఉంటుంది, మూవీని ఒక రిపోర్టర్ ఉన్నది మన విశ్వక్సేన్ గట్టిగా ఇచ్చేసిండు. అది నాకు చాలా బాగా నచ్చింది. విశ్వక్సేన్ ఒక విషయంలో మాత్రం విశ్వక్సేన్ని నాకు చాలా బాగా నచ్చాడు. నాని అలా తయారవుతాడు ఇలా తయారవుతాడు అని చెప్పేసి, నాని చూస్తే అలా తయారయ్యాడని చెప్పేసి ఒక రిపోర్ట్ చెప్పింది. అసలు ఆమెకి ఏం చెప్తారో ఏందో అండి. మూవీని చూడకుండా జడ్జ్ చేస్తారు టీజర్ని చూసి. ఒక బుక్ పైన ఉన్న కవర్ని చూసి డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పారు. సో అలా జడ్జ్ చేయకూడదండి. సో ఇప్పుడైతే ప్రజెంట్ బ్లడీ రోమియో అని చెప్పేసి నాని అండ్ సుజిత్ సహా ఓజీ, సో ఆ డైరెక్టర్ ఉంటాడుగా, సో ఆ డైరెక్టర్ తోటి అయితే ఇప్పుడు మన నాని అయితే ఒక మూవీ తీస్తున్నాడు అన్న విషయం ఎప్పుడో మనకు అందరికీ తెలుసు. సో ఆ మూవీకి సంబంధించిన టైటిల్ అయితే ఇవాళ రివీల్ చేస్తారు, బ్లడీ రోమియో అని చెప్పేసి. సో బ్లడీ అని అంటే మనందరికీ తెలిసిందే. సో రోమియో అని అంటే నేనేమనుకున్నా, నాకు తెలీదు మీనింగ్, తెలిస్తే కింద కామెంట్ చేయండి. అంటే మేబీ లవర్ కైండ్ ఆఫ్ బాయ్ అనుకుంటున్నాను నేనైతే. సో చూడండి. అండ్ యానిమేషన్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మెయిన్ లోకేష్ కనకరాజ్ ట్రై చేస్తారండి ఇట్లాంటివి. సో ఇట్లాంటి స్టైల్ లోకేష్ కనకరాజ్ అంటే కుకింగ్ తోటే స్టార్ట్ చేస్తాడు మ్యాక్సిమం. మీరు ఏ మూవీ అయినా చూడండి, ఆయన అనౌన్స్మెంట్ వీడియోస్ విక్రమ్ చూడండి, అందులో బిర్యానీ వండేటట్టు ఉంటుంది. ఖైదీలో కూడా. సో మొన్న వచ్చిన ఏదో మూవీ అబ్బా, అంటే మూవీ రిలీజ్ కాలేదు, సారీ రిలీజ్ అయింది, లియోలో చూడండి, అక్కడ దాన్ని ఏమంటారు చాక్లెట్ తయారు చేస్తూ ఉంటారు. సో అట్లా ఆ కైండ్ ఆఫ్లో ట్రై చేశాడు అన్నట్టుగా నాకు అనిపించింది. మేబీ క్యారెక్టర్ కావచ్చు. సో తన క్యారెక్టర్కి ఉండే ఏవైతే ఆర్ట్స్ ఉంటాయో, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది, తన కోపం వచ్చింది అనుకో, చిల్లి. సో అట్లా నరేషన్ ఇవ్వాలంటే వెన్నెల కిషోర్ గారు అయితే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ మూవీలో చెఫ్గా అయితే కనపడబోతున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. చెఫ్ కాదు గ్యాంగ్స్టర్ అని చెప్పేసి పర్టికులర్గా మెన్షన్ చేశారనమాట. చెఫ్ ఇంటూ గ్యాంగ్స్టర్ అని చెప్పేసి రైట్ పెట్టి సో చూపెట్టడం జరిగింది. అది నాకు చాలా బాగా నచ్చింది. అంటే హీరో ఒక బొద్దింక టైప్లో చూపెట్టారు. అక్కడ తను వండిన వంట బ్లాస్ట్ అవ్వడం చూపెట్టారు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఆ కిచెన్ ఎవ్రీథింగ్, ఆ వంట బయటపడదు అన్నట్టుగా చూపెట్టారు. బట్ తను మాత్రం బ్లాస్ట్ అవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఒక బొద్దింక రిఫరెన్స్ని కూడా చూపెట్టారు. బొద్దింక ఏంటిదనంటే ఒక న్యూక్లియర్ బాంబు వెళ్ళినా కూడా బొద్దింక చనిపోదు. సో ఆ రిఫరెన్స్తో అయితే చూపెట్టడం అయితే జరిగింది. నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఉన్న డౌట్ ఏంటంటే ఈ మ్యూజిక్ చాలా బాగుందండి. మ్యూజిక్ ఎవరు కొట్టారో అది తెలియదు. ఎస్ఎస్ తమన, అనిరుద్ధ, ఎవరు? సో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఎలా ఉందో కూడా కింద కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.